అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నవీన్? రైట్ చక్రి, భద్రాచలం మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో అయితే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి చోటు చేసుకున్నట్లయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి వివరాల ప్రకారం ఏదైతే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి 35 మంది ప్రయాణికులు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకొని వారంతా దైవ దర్శనానికి అయితే వీళ్ళు బయలుదేరినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే నిన్న దక్షిణ అయోధ్యగా పేరుగాచినటువంటి భద్రాచల సీతారామచంద్ర స్వామి అంటే దర్శనం అనంతరం వారు మారేడుమిల్లి రూట్ మీదుగా ఇటు ఏదైతే అన్నవరం దర్శనానికి వీళ్ళు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సుమారు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ యొక్క బస్సు అనేది మారేడుమిల్లి ఘాట్ రోడ్ నుంచి బోల్తపడి కింద పడినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. దీంట్లో సుమారు 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 37 మంది అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 37 మందిలో సుమారు అంటే 15 మంది వరకు కూడా ఇప్పుడు మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. మిగతా వారికి అంటే తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా మనకు సమాచారం. అయితే ఏదైతే ఈ యొక్క బస్సు డ్రైవరు ఈ యొక్క మారేడుమిల్లి ఘాట్ రోడ్ లోంచి అంటే ఒక మలుపు మీద బస్సుని తిప్పే ప్రయత్నంలో మరొక మలుపు దగ్గరికి వెళ్లేసరికి బస్సు బోల్తా పడి పై రోడ్డు నుంచి కింద రోడ్డు మీద పడినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ ఈ యొక్క అంటే 15 మంది మృతి చెందారు. మరికొంతమంది అయితే తీవ్రంగా అంటే గాయపడిన పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఈ బస్సు రోడ్డు మీద పడే సమయంలో మరి యొక్క వాహనం ఉంటుంటే మాత్రం ఈ యొక్క ప్రమాదం తీవ్రత మరికొంత ఉండేదని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క బస్సు పడిన సమయంలో అదంతా కూడా అర్ధరాత్రి సమయం కావడంతో అక్కడ బస్సులో ఉన్న వారందరూ కూడా క్షతగాత్రులందరూ హాహాకారాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి రహదారి వెళ్ళేటటువంటి లారీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే మరికొంత వారికి సంబంధించిన వారందరూ అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇటు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ అక్కడికి చేరుకొని వీరందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వీరు అక్కడికి చేరుకునే లోపే సుమారు 15 మంది అయితే విగత జీవులుగా మారిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరి కొంతమందిని ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని అక్కడ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంటే తరలించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ సంఘటనపై అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఆయన ఆరా తీశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా అంటే చికిత్స కావచ్చు, లేకపోతే మిగతా వాటి అందరి పరంగా కూడా అధికారులు దగ్గరుండి మరి చూడాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క బస్సుకు సంబంధించి ఈ బస్సు ఏదైతే ఏపీ 39 UU 6543 ఈ యొక్క బస్సు నెంబర్ ఉంది. దీనికి సంబంధించి ఇది చిత్తూరు అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక ట్రావెల్స్ బస్సు అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క గతంలో కూడా ఈ యొక్క మారేడుమిల్లి చిత్తూరు ఏదైతే భద్రాచలము మారేడుమిల్లి మధ్యలో సంబంధించి అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటు అంటే కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, బస్సులు బోల్తా పడి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఇటు దైవ దర్శనం చేసుకొని ఇటు అన్నవరం వెళ్తున్నటువంటి భక్తులు అంటే పడిపోయి మృతి చెందడంతో ఇటు డ్రైవర్ నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే మరి అంటే కొండ చర్యలు విరిగిపోయి ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగాయి. అంటే ఆ విధంగా ప్రమాదం జరిగింది అనేది అయితే తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఏదైతే మారేడుమిల్లిలో చాలా సార్లు కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు తుతుమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప దీనిపై అంటే రాత్రులు రవాణా సౌకర్యాలు ఆపడం కానీ, లేకపోతే ఈ విధమైనటువంటి చర్యలు చేపడితే ఈ అర్ధరాత్రులు ఇటువంటి ప్రమాదాలు జరగవని అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది స్థానికులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. చెప్పి నవీన్, తోటి ప్రయాణికులే డెడ్ బాడీలను వెలికి తీస్తున్న విజువల్స్ను రాజ్ న్యూస్లో మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఈ ప్రమాదం జరిగిన ఎంతసేపటికి అధికారులకు సమాచారం అందింది? వారు ఎన్ని గంటలకు అక్కడికి చేరుకున్నారు? సహాయ చర్యలు ఎన్ని గంటలకు మొదలు పెట్టారు? అక్కడ పరిస్థితి ఏంటి నవీన్ కుమార్? అంటే మనకు తెలుస్తున్న దాని సమాచారం ప్రకారం ఏదైతే నిన్న సాయంత్రం భద్రాచలంలో రాముడి వారి దర్శనం అయితే వీరు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి బస్సు సుమారు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అయితే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు అంటే క్షతగాత్రులు కావచ్చు, లేదా బస్సులో ఉన్న వారు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే అంటే మాతోటి ఉన్నటువంటి మావారే అంటే ఈ విధ ప్రమాదం చోటు చేసుకోవడంతో అంటే మృతులుగా మారడంతో వీళ్ళు అంటే వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్తనాదాలు లేకపోతే చాలా బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఇక్కడ అంటే
అంటే 2 నుంచి 4 మధ్యలో చాలా తక్కువ వాహనాలు ఆ రూట్ లో వెళ్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి లారీ డ్రైవర్లు కావచ్చు, అక్కడ ఇంకా మరికొంతమంది చూసి అధికారులకు సమాచారం ఇచ్చి పోలీసు వారు కానీ రెస్క్యూ ఆపరేషన్ కానీ అక్కడికి చేరుకునే లోపే బస్సులో ఉన్నటువంటి వారే మరికొంతమంది ఏదైతే ఈ యొక్క బస్సుకు సంబంధించి అంటే వారి సన్నిహితులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఈ యొక్క క్షతగాత్రుల్ని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మృతదేహాల్ని అంటే వారు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి అంటే వారి సన్నిహితుల్ని వారి మృతదేహాల్ని వారి యొక్క ప్రమాదం నుంచి బయటికి తీసుకురావడం, అదే విధంగా వారి ఆర్తనాదాలు కావచ్చు, లేకపోతే వారి ఆహాకారాలు కావచ్చు, అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు చక్రి. అయితే నవీన్, ప్రమాదానికి గురైన బస్సులో ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు? ఒక డ్రైవర్ ఉన్నారా లేక 2 డ్రైవర్లు ఉన్నారా? వారి పరిస్థితి ఏంటి? అయితే ఈ బస్సులో మొత్తం కూడా 37 మంది ప్రయాణిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఈ 37 మందిలో 35 మంది ప్రయాణికులు ఏదైతే ఈ యొక్క తీర్థయాత్రలకు వచ్చినటువంటి వీరు ప్రయాణికులు ఉన్నారు. 2 డ్రైవర్లు అంటే స్టెప్ బై గా ఒక డ్రైవర్ కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా ఈ యొక్క బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ ప్రమాదానికి జరిగే సమయంలో ఆ 2 డ్రైవర్లకి ఏమైనా జరిగిందా లేదు అనుకుంటే 35 మందిలో మాత్రం 15 మంది అయితే మృతి చెందారని మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే 37 మందిలో 15 మంది ఇప్పుడు ప్రస్తుతానికి విగత జీవులుగా మారారు. అయితే వీరి సంఖ్య ఏదైతే తీవ్ర గాయాలైనటువంటి వారిని, క్షతగాత్రులైన వారందరినీ హాస్పిటల్కి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రస్తుతానికి మన సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? వారి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది నవి? అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీస్ శాఖ అయితే క్షుణ్ణంగా అన్ని విధాలుగా వీరు ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే బస్సుకు సంబంధించి బస్సు ఫిట్నెస్ ఉందా లేదా, లేకపోతే డ్రైవర్లు ఇద్దరు కూడా అంటే వారు అంటే అర్హత సాధించినటువంటి డ్రైవర్ల కాదు. రైట్, థ్యాంక్ యూ నవీన్.